ఇక ఇంకొక ఆయన బయలుదేరిండు. బాత్రూంలో జారి నాటు మీద పడ్డ ఆయన ఒక ఆయన లేచి మళ్ళీ కుంటుకుంటా గేటుకుంటా కట్టెపట్టుకొని ముచ్చట చెప్తా ఉన్నాడు. అయ్యి అట్లే మాట్లాడుతున్నాడు, కొడుకు అట్లే మాట్లాడుతున్నాడు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని నేను అడుగుతున్నా కేసీఆర్. మరి రోజు మసీదులకు 5 సార్లు అల్లాహు అక్బర్ అంటారు కదా, దాంతో కడుపు నిండుతుందా? నీకు చేతనైతే నీకు ఉర్దూ బాగా వస్తుంది కదా కేసీఆర్, చార్మినార్ దగ్గరికి వచ్చి చెప్పు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతలేదు కదా. మరి రోజు 5 సార్లు నమాజ్ చేస్తే కడుపు నిండుదని వచ్చి చార్మినార్ కాడ చెప్పు. ఎందుకు ఈ దేశంలో మెజారిటీ ప్రజల్ని ఎన్నిసార్లు అవమానిస్తావు కేసీఆర్? బుద్ధి వస్తలేదా నీకు? హిందుగాలు బొందుగాలని ఒకసారి అవమానిస్తే కరీంనగర్లో నిజామాబాద్లో నీ బిడ్డలు ఒడగొట్టినా నీకు ఇంకా బుద్ధి వచ్చినట్లేదు. అయ్యట్లే మాట్లాడతాడు, కొడుకు అట్లే మాట్లాడతాడు. జై శ్రీరామ్ నా ఇష్టం నేనంట, ప్రజల ఇష్టం ప్రజల నినాదం. నీకేం నొప్పి అవుతుంది? జై శ్రీరామ్ అనకపోతే జై కేసీఆర్ అనాలా? అన్నారు కదా 10 ఏళ్ళు ఏం చేసినావు? జై కేసీఆర్ అని చచ్చిపోయిన శ్రీకాంతాచారి తల్లి కుటుంబాన్ని గౌరవించలే కదా. అంత సంస్కారం లేని వాళ్ళు కదా మీరు. జై తెలంగాణ జై కేసీఆర్ అంటే లీడర్లు, జై శ్రీరామ్ అంటే తప్పు అవుతుందా? రా మరి ఏడికి వస్తావు? ఏ ప్రార్థనా మందిరం దగ్గరకు వస్తావో ఆదివారం నాడు పొద్దుగాల 11 గంటలకు వచ్చి చెప్పు ఈ ప్రార్థన కడుపు నింపది, ప్రార్థన చేయకండి అని చెప్పు. ఆ తెలివి లేదు, ఆ సోయి లేదు. 180% ఉన్న హిందువులని అల్కా దొరికిరా మీకు? జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా? నిండది. మరి జై కేసీఆర్ అంటే నిండుతుందా? నీ కుటుంబాలను ఆదుకున్నావా 10 ఏళ్ళ పోలే? అందుకని మంచిగా మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు, సంస్కారవంతంగా కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నారంటే దిమాగ్ పని చేయకపోతే ఇట్లే మాట్లాడాల్సి వస్తుంది. జై శ్రీరామ్ కడుపు నింపుతుందో లేదో అన్నోళ్ళకి తెలుసు, నీకేం తెలుస్తుంది? నువ్వే మాట్లాడతావు కదా నేను చాలా గొప్పగా యజ్ఞాలు చేస్తా, యాగాలు చేస్తా, వచ్చి ప్రసాదం తీసుకుపోమని. మరి ఇలా మేము ప్రసాదం మంచిది ఎందుకు అరుస్తున్నావు? అక్షింతలు మంచితే నీకున్న కడుపు నొప్పి ఏంది? ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు దేవునికి పూజిస్తారు, నువ్వెందుకు అరుస్తున్నావు? బరాబరి జై శ్రీరామ్ అంటాం, జై శ్రీరామ్ అంటాం, బరాబరి కేసీఆర్ని పొందబెడతాం. జై శ్రీరామ్ అంటాం, నై కేసీఆర్ అని కూడా ఒక స్లోగన్ ఇస్తాం. ఇవాళ నుంచి కేసీఆర్ కేటీఆర్ అందరు జై శ్రీరామ్ అంటే కేసీఆర్ని తిరగనిస్తాం, లేకపోతే నై కేసీఆర్ అనే నినాదాల్ని బరాబర్ అన్ని గల్లీలలో కూడా ఇప్పిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ గారికి చాలా స్పష్టంగా హెచ్చరిక పంపదలుచుకున్నారు. కేసీఆర్ వేరు, రేవంత్ రెడ్డి వేరు అని అనుకుంటారు ప్రజలు. కేసీఆర్ 100 అబద్ధాలు ఆడితే రేవంత్ రెడ్డి అనేటోడు 1000 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చింది. మా మీడియా మిత్రులందరికీ గుర్తుండుంటుంది పాపం. వైద్య రంగం, వైద్య నిపుణులు, డాక్టర్లు అందరూ బాగా ప్రయత్నం చేశారు ఒక అవిభక్త కవలల్ని విడదీసేందుకు. వీణా వాణి అని 2 అవిభక్త కవలలు ఉన్నారు. ఎట్లనే చేసి వాళ్ళిద్దరిని సెపరేట్ చేయాలని ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ ట్రై చేశారు. కానీ పాపం వైద్య నిపుణులకు కూడా వాళ్ళని సెపరేట్ చేయడం అనేది పాసిబుల్ కాలేదు. అట్లా రేవంత్ రెడ్డి కేసీఆర్ కూడా వీణా వాణి లాంటి అవిభక్త కవలలు వీళ్ళిద్దరు. ఆయన ఒకటి మాట్లాడితే ఈయన 2 మాట్లాడతాడు. జూటా మాటలు మాట్లాడమంటే రేవంత్ గారు కేసీఆర్ కంటే 2 ఆకులు ఎక్కువ చదువుకున్నాడు తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ నిజాయితీ ఏం లేవు. ఈ అవిభక్త కవలలని వైద్య రంగం ఎట్లయితే సెపరేట్ చేయలేకపోతుందో ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా.